శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను సింగపూర్లో ఇప్పుడు థర్డ్ విజిట్. ఇప్పుడు 1వ తారీఖు నుంచి మార్చి 1 నుంచి 11వ తారీఖు వరకు సింగపూర్లో ఉంటున్నాను. గతంలో సింగపూర్లో సైంటిఫిక్ ఆస్ట్రాలజీ, సైంటిఫిక్ వాస్తు చూయించుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి మనిషి జీవితంలో గ్రహాల యొక్క సంచారం వలన అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సుఖ సంతోషాలు, మంచి చెడులు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, బిజినెస్ గ్రోత్ లేకపోవడం కానీ, ఆ గ్రహాల వల్ల ఎంత వాస్తు బాగు చేసుకున్నప్పటికీ కూడా గ్రహాల యొక్క ప్రభావం చేత కూడా మనకు కొంచెం డిస్టర్బెన్స్లు ఉంటుంటాయి. మానసికమైనటువంటి ఆందోళనలు, ఫ్యామిలీ ఇష్యూస్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్రెండ్షిప్ లో ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లా అనేకము ఆ గ్రహాల యొక్క మీ జాతకాన్ని బట్టి ఆ గోచారం జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క డిస్టర్బెన్స్ వలన, మార్పు వలన మనలో కూడా మార్పు జరుగుతుంటాయి. కాబట్టి గతంలో చూయించుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ కూడా ఒకసారి రీచెక్ చేసుకోవచ్చు. అలాగే మనం పెట్టుకున్నటువంటి ఏదైతే స్టోన్ ఉంటుందో, జాతి రత్నం నేను ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ అది రీచెక్ చేసుకోవడం వలన దాని యొక్క పవర్ ఎంత వచ్చింది, ఆ యొక్క గ్రహం యొక్క ఆరా పవర్ ఎంత పెరిగింది, దానివల్ల ఇంకేమైనా అది ఎక్స్ట్రా పవర్ అయిపోయి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, ఇలాంటి ప్రతి విషయంలో కూడా మనం మళ్ళీ రీచెక్ చేసుకున్నట్లయితే అన్ని విషయాలు తెలుస్తాయి. లేదా ఇంకేదైనా ప్లానెట్ కూడా దోషాలు వచ్చాయి, లేదా గ్రహ దోషాలు వచ్చాయా మళ్ళీ అనేటటువంటి విషయాన్ని మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. కాబట్టి నేను 1వ తారీఖు నుంచి మార్చి 1 నుంచి తర్వాత మార్చి 11 వరకు సింగపూర్ లో అందరికీ అందుబాటులో ఉంటాను. కాబట్టి ఎవరైనా మీకు మాకు ఇలా అనిపిస్తుంది అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, బాగోలేదు అనిపిస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా నా యొక్క నంబర్ సంప్రదించి మీరు నా యొక్క అపాయింట్మెంట్ తీసుకుని మీరు కలవాల్సిందిగా కోరుతున్నాను. శుభం భూయాత్.